హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. మీకు ఈరోజు పాదరస శివలింగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాదరస శివలింగం అనేది మనకి ఈ షేప్లో ఉంటుంది. శివలింగం లింగాకారంలో ఉంటుంది. దీన్ని మనము పానవట్టియంలో పెట్టుకోవచ్చు. పానవట్టం ఉంటుంది కదా, పానవట్టియం పూజ వస్తువులు దొరుకుతుంది, దానిలో పెట్టేస్తే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లింగం టైప్లో అయిపోతుంది. సో దీనిని అసలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. అసలు పాదరసం అంటే యాక్చువల్గా ద్రవ పదార్థం, కానీ మరి ఇది ఘన పదార్థంగా మారడం జరిగింది పాదరసం అనేది. సో పాదరసంతోనే శివలింగం ఎందుకు తయారు చేస్తారు, పాదరసం అనేది ఎందుకంత పవర్ఫుల్ అంటే, పాదరసం యంత్ర తంత్ర మంత్ర రాజ్యాలలో దీన్ని రారాజుగా పిలుస్తున్నారు శాస్త్రాల్లో. ఎందుకోసం అంటే ఈ పాదరసం అనేది ఎక్కువ శక్తిని అబ్జర్వ్ చేసి హోల్డ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ మనకు పిరమిడ్స్ కానీ, యంత్రాస్ కానీ, శ్రీ యంత్రం కానీ, మనకు ఒక షేప్, ఒక్కొక్క కోణం దగ్గర ఆ ఎనర్జీ అనేది ఫోకస్ అవుతుంది. ఎనర్జీ అనేది అంతటా ఉంది, కానీ ఎక్కువ శక్తిని గ్రాస్ప్ చేసేది ఈ భూమిని ఏంది అంటే, పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఏది అంటే పాదరసం. అది కూడా పాదరసాన్ని గడ్డ కట్టించి దాన్ని అష్ట సంస్కారాలు చేయాలి. అంటే 8 రకాలుగా శుద్ధి చేయాలి. 8 రకాల ప్రాసెసింగ్ ద్వారా దాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేస్తే అది అమృతంతో సమానం. మన పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద యోగులు ఈ పాదరసాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి అష్ట సంస్కారాలు చేసి వాటిని వాళ్ళు పాదరస భస్మం చేసి దాన్ని తీసుకోవడం జరిగింది. డైరెక్ట్గా అట్లా తీసుకొని కూడా చాలా కాయకల్పం చేసుకోవడం జరిగింది. కాయకల్పం అంటే శరీరం అమరత్వం సిద్ధి అంటారు దాన్ని. కాయకల్పం అంటే ఇంకా వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇంకెప్పుడు అలానే ఉంటుంది, వాళ్ళు ఏజ్ అనేది పెరగకుండా ఉంటుంది. అట్లా గొప్ప గొప్ప రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఈ యొక్క పాదరసంలో ఎన్నో రకాల మూలికల్ని వాడతారు. తర్వాత ఎన్నో రకాల ప్రాసెస్ చేస్తారు. రకరకాల పద్ధతుల ద్వారా వీటిని శుద్ధి చేసి మూలికలతో చాలా శ్రమ కూర్చి దీన్ని ఇలా గడ్డగట్టించి దీన్ని మన షేప్లోకి మార్చుకోవచ్చు. ఇలాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా గుట్టిక టైప్ కూడా వాడుకోవచ్చు. సో ఇది నేను శివలింగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా వీడియోస్ గుట్టికల గురించి కూడా చాలా ఉన్నాయి రకరకాలుగా. అవి మీరు చూసుకోవచ్చు, వీడియోస్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ షార్ట్ రూపకంలో. సో ఈ శివలింగం ఎప్పుడైతే ఇలాగా మూలికలతో మనం ఘన పదార్థంగా మారుస్తామో అప్పుడు ఏమవుతుందంటే, ఇది పాదరసంగా ఉన్నప్పుడు పాదరసం అనేది స్టార్టింగ్లో అది మనకు చేతికి పట్టుకోవడానికి చిక్కదనమాట, పాదరసం ద్రవ పదార్థంలో ఉన్నప్పుడు. కానీ దాన్ని గడ్డగట్టించి దాన్ని శుద్ధి చేసి గడ్డగట్టించడం వల్ల మూలికలతో దాన్ని మనం పట్టుకోగలుగుతున్నాం. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, గడ్డకట్టించిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత దీని యొక్క స్వభావం మారిపోతుంది అనమాట. దీని శక్తి ఇంకా పెరుగుతుంది అనమాట. నార్మల్గానే పాదరసం పవర్ఫుల్, ద్రవ పదార్థంలో ఉన్నప్పుడే చాలా పవర్ఫుల్. ఇంకా గడ్డ కట్టించడం వల్ల ఇంకా అత్యధికంగా దీని యొక్క స్వభావం, దీని యొక్క శక్తిని గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుందన్నమాట. మ్యాగ్నెట్ లాగా ఈ కాస్మిక్ ఎనర్జీని లాగి మనకు హోల్డ్ చేసి ఇది మనకి ఇస్తుందన్నమాట. సో దీన్ని సైంటిఫిక్గా నేనే దీన్ని స్కాన్ చేయడం జరిగింది. ఆరా స్కానర్ డోజింగ్ మిషన్తోన. దీని ఆరా వచ్చేసి 100 grams శివలింగం ఇది. దీని ఆరా వచ్చేసి 200 మీటర్లు ఉంది. 200 meters ఎగ్జాక్ట్గా. దీన్ని మీరు ఎవరైనా వచ్చి చూసి చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే నేను డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో 200 meters ఆరాని ఇది క్యారీ చేస్తుంది ఎప్పుడు. అంటే ఒక యోగి, ఒక మెడిటేషన్ మాస్టర్, ఒక ప్యూరెస్ట్ పర్సన్, నెగిటివ్ థింకింగ్ లేని పర్సన్స్ దగ్గర మాత్రమే అంత పెద్ద ఆరా ఉంటుంది. ఒక యోగి దగ్గర మాత్రమే అంత ఆరా ఉంటుంది, 200 meters ఆరా అంటే. సో అలాంటిది మనం వాడడం వల్ల, మనతో ఉండడం వల్ల, ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా రకరకాల సమస్యలు అనేవి మనకు క్లియర్ అవుతాయి. ఇది ఓన్లీ ఒక సిద్ధులు మాత్రమే చేయగలుగుతారు. పాదరసాన్ని గడ్డ కట్టించడం వేరు, పాదరసాన్ని అష్ట సంస్కారాలు చేయడం వేరు. చాలామంది గడ్డ కట్టించవచ్చు, మీకు దొరకవచ్చు బయట మేబీ, కానీ అది కంప్లీట్లీ ప్యూరిఫైడ్ కాదు. ఇది మనము వాటర్లో వేసి ఈ లింగాన్ని మనం ఆ వాటర్ని కూడా తాగొచ్చు. మన యొక్క ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది, మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. సో
దీన్ని మనము ఇంట్లో పెట్టుకోవడం వల్ల, దీన్ని వాడడం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అంటే, మనం ఇంట్లో చాలామందికి వాస్తు దోషాలు అంటారు కదా! వాస్తు దోషాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. మేము సరిగ్గా కట్టుకోలేదు. రకరకాల సమస్యలు ఉందని చెప్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఈ శివలింగం ఇంట్లో పెట్టుకొని జస్ట్ రోజు మార్నింగ్, ఈవినింగ్ దీనికి అభిషేకం వాటర్ వేస్తే చాలు. ఎందుకు వాటర్ వేయాలి? ఎందుకు అభిషేకం చేయాలంటే, ఇది ఎప్పటికప్పుడు క్లీన్జింగ్ ఎప్పటికప్పుడు వైబ్రేట్ చేస్తూనే ఉంటుంది. దీని ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో, రిలీజ్ చేయడం వల్ల మన మన దీని ఆరాలో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో, దానిలో వాటర్ వేయడం వల్ల మళ్ళీ అది ఫిల్టర్ అవుతుంది. ఆరా క్లీన్జింగ్ అవుతుంది దీని ఆరా. సో, అట్లా మార్నింగ్, ఈవినింగ్ దీనికి వాటర్ వేస్తే చాలు. ఇంకా కొంతమంది మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పట్టుకొని మెడిటేషన్ చేస్తే కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. చాలామందికి మెడిటేషన్ కుదరడం లేదంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ లింగం ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ మెడిటేషన్ కుదరడానికి, మనసాగడానికి. ఎందుకంటే ఎందుకు మనసాగుతుందంటే, పాదరసం మనసు లాంటిది కదా! అది చంచలమైన స్వభావం గలది. మనం పట్టుకుంటే దొరకదు అది. మీరు ఎంత పట్టుకోనికి ట్రై చేసినా పాదరసం ద్రవ పదార్థంలో ఉన్నప్పుడు దాన్ని మీరు పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎప్పుడైతే అది ఒక మనసులాగా అనమాట. ఎప్పుడైతే దాన్ని ఘన పదార్థంలో మార్చి శుద్ధి చేస్తామో అప్పుడు ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. మనసు కూడా చంచలంగా ఉండే మనసు ఇది పట్టుకోవడం వల్ల ఈ ఘన పదార్థంలో ఉన్నటువంటి పాదరసాన్ని, శుద్ధి చేసిన పాదరసాన్ని ఎస్పెషల్లీ పట్టుకోవడం వల్ల, దీన్ని వాడడం వల్ల, దీన్ని పట్టుకొని ధ్యానించడం వల్ల మనకు మనసు అనేది చాలా తొందరగా స్థిరత్వం వస్తుంది. మీరు సమాధి అంటారు కదా! సమాధి అంటే ఆలోచనలన్నీ ఎంప్టీ మైండ్ అయిపోతుంది అనమాట. మీ సోల్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. అందుకే దీన్ని జాగృత శివుడు అన్నారు అనమాట. దీని ద్వారా చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చాలా చాలా బెనిఫిట్స్ పొందడం జరిగింది ఆల్రెడీ. మీకు ఎలాంటి కష్ట సమయాల్లో వచ్చినా కూడా ఇది దారి చూపిస్తుంది. ఎందుకంటే ఇది మీ లోపల ఇంట్యూషన్స్ని యాక్టివేట్ చేస్తుంది. మీ లోపల ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం జరగబోతుంది, ముందు ఫ్యూచర్ని కూడా మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. మన సెన్సెస్ని ఆ విధంగా యాక్టివేట్ చేస్తుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం మనం. మన యొక్క థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకుంటాం మనం. మన కుండలిని జాగృతం చేసుకుంటాం. మన యొక్క సోల్ని అవేకన్ చేసుకోగలుగుతాం. మన ఫ్రీక్వెన్సీని పెంచుకోగలుగుతాం. చాలా గొప్పగా మన ఫ్రీక్వెన్సీని, మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాం. మనతో మనం కనెక్ట్ అవుతాం అన్నమాట దీన్ని వాడడం వల్ల మన సంకల్పాలు నెరవేరుతాయి. మనం ఏది సంకల్పిస్తామో అది చాలా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. మనలో ఎంత బాధ ఉన్నా, ఎంత కోపము, కామము, క్రోధం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. చెప్పడం వేరు, దీన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఇది కంప్లీట్గా సిద్ధయోగి చేయడం జరిగింది. మన యొక్క సిద్ధాశ్రమ యోగి యొక్క శిష్యులు దీన్ని తయారు చేస్తున్నారు. కంప్లీట్గా సిద్ధత్వం పొందిన వ్యక్తి మాత్రమే మనం ఈ పాదరసాన్ని కూడా ఎవరితో అంటే వాళ్ళతో తీసుకోకూడదు. కేవలం సిద్ధి పొందినటువంటి గురువుల ద్వారా మనం మాత్రమే తీసుకోవాలి. ఇది నేను చేయలేదు. సో మా గురువుగారు చేయడం జరిగింది. హిమాలయాలు, హరిద్వార్లో ఉంటారు. సో ఆయన ఎప్పుడు ధ్యానంలో, తపస్సులో, దశమహా విద్యలన్నీ కూడా ఆయన సిద్ధి పొందడం జరిగింది. శ్రీ విద్య ఉపాసకుడు, మెడిటేషన్ యోగి. సో అన్ని రకాల సిద్ధి పొందినటువంటి మహానుభావుడు ఈ యొక్క పాదరసాన్ని కానీ, ఈ గుట్టికల్ని కానీ అతన్ని తయారు చేస్తాను. సో ఇది ఎన్నో సంవత్సరాలు నేను 3-4 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నా చాలామంది దగ్గర. కానీ ఎక్కడ కూడా కరెక్ట్గా ప్యూరిఫై చేసిన పాదరసాన్ని మీకు చేస్తారేమో కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సో మీకు కావాలనుకుంటే, శివలింగం కావాలనుకుంటే మీరు తీసుకోండి. దీనివల్ల మనకు అనేక రకమైన ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు దీన్ని వాడడం వల్ల. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.